డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రీసెంట్గా రెపో రేట్ని 50 బేసిస్ పాయింట్స్ తగ్గించడం జరిగింది. సో ఏదైతే 6% ఉందో దాన్ని ఇప్పుడు 5.5% చేయడం వల్ల సో మనకి బ్యాంక్ మీద వచ్చేటువంటి వడ్డీ రేట్లు అనేవి చాలా తగ్గడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇటువంటి టైంలో ఎవరైతే ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, లేదంటే రికరింగ్ డిపాజిట్స్ ఆర్డీ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తక్కువగా వస్తుంది, రిటర్న్స్ తక్కువ వస్తాయి కంపేర్ టు అదర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇటువంటి టైంలో మీ దగ్గర కనుక డబ్బు ఉన్నట్లయితే వాటిని మీరు అదర్ ఆప్షన్స్లో పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి, సో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, వీటికి సంబంధించి వాళ్ళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ సర్టిఫైడ్ అనలిస్ట్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ షూట్. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి మ్యామ్, సో లాస్ట్ వీక్ మీరు చెప్పినట్లుగానే రెపో రేట్ని మీరు అనుకున్న దానికంటే ఎక్కువ తగ్గించడం జరిగింది. సో మీ 25 బేసిస్ పాయింట్స్ అని చెప్పి అన్నారు అటు ఇటుగా. యా, సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలా మంది బెనిఫిట్ పొందుతూ ఉంటారు. కానీ ఇటువంటి సమయంలో ఆర్డీ ఎఫ్డి చేసే వాళ్ళ పరిస్థితి కొంచెం బాధాకరం అని చెప్పొచ్చు. మరి వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ చెప్తారా? ఒక్కసారిగా మనకి అంటే 6.5% నుండి అంటే దాదాపుగా 1%, అంటే ఇప్పటికీ 2025లో 3 times మనకి రెపో రేట్ తగ్గించారండి. ఒకసారి 25 బేసిస్ పాయింట్స్, ఇంకొకసారి 25 బేసిస్ పాయింట్స్, ఈసారి ఒక్కసారిగా 50 బేసిస్ పాయింట్స్, అంటే దాదాపుగా 100 బేసిస్ పాయింట్స్, అంటే 1%, 6.5% ఉన్న రెపో రేట్ని ఇప్పుడు 5.5% వరకు తెచ్చేస్తే ఒకవైపు కొంతమందికి గుడ్ న్యూస్ ఉందండి, ఒకవైపు బ్యాడ్ న్యూస్ ఉంది. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఈఎంఐలో ఆల్రెడీ కడుతూ ఉన్నారో వాళ్ళకు 50,000, 60,000 మిగిలే ఛాన్సెస్ ఉన్నాయి సంవత్సరానికి. అంతవరకు సేవింగ్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ 1% తగ్గిస్తే డెఫినెట్ గా మంచి సేవింగ్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళకి. లేదు కొత్తగా తీసుకున్న వాళ్ళకి కూడా గుడ్ న్యూసే. కొత్తగా ఇప్పుడు మీరు ఏ లోన్ తీసుకున్నా ముందుతో కంపేర్ చేసుకుంటే కొంత మీకు రిలీఫ్ అయితే కనిపిస్తుంది. బట్ బ్యాడ్ న్యూస్ ఎవరికైతే ఎఫ్డీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కొంచెం సేవింగ్స్ అకౌంట్లలో డబ్బులు ఉన్న వాళ్ళకి, తర్వాత ఎఫ్డీస్ లో ఉన్న వాళ్ళకి, హెచ్ఎన్ఐస్ కి, రీటైలర్స్ కి, అందరికీ బ్యాంక్స్ అనేవి తగ్గించేసిందండి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేసింది. ఇప్పుడు వాళ్ళకి ఏం చెయ్యాలి? అప్పటికే ఇంకా చాలా తగ్గింది. సో ఇప్పుడు మళ్ళీ ఒక 5% అంటే ఏం సరిపోతుందండి? 1 lakh పెడితే మీకు 500 రూపీస్ వస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇంకా అందులో టీడీఎస్లు ఇవన్నీ తీసేస్తే ఇంకా మరి అది 400 300 ఇస్తారో కూడా తెలియదు, టీడీఎస్ కట్ చేసి. సో ఇప్పుడు వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో వాళ్ళకి ఏమైనా అంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు మార్కెట్ వైపు కూడా రాలేరు. అసలు ఎఫ్డీలోనే పెట్టారు అంటే వాళ్ళకి కొంచెం ఈ మార్కెట్ అన్నా, ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నా, లేకపోతే స్టాక్ మార్కెట్స్ అన్నా 1,05,000 అనేది వచ్చింది. సో ఇలా వీళ్ళకి ఏం ఆప్షన్ ఉంది మనకి? సో ఏం చెయ్యొచ్చు వీళ్ళు మనకి? అంటే ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఏమైనా ఉందా? మార్కెట్లోకేమో ఒకవైపు వెళ్ళాలంటే భయం. ఇప్పుడే చూస్తున్నాం కదా, రోజు మార్కెట్స్ ఒకవైపు ట్రంప్ అని, ఒకవైపు ఇప్పుడు వార్ అని. సో ఏదో ఒక న్యూస్ తో ఇప్పటికే మార్కెట్స్ లో ఆల్రెడీ పెట్టిన వాళ్ళే భయపడుతున్నారు. ఇక కొత్తగా వెళ్ళాలంటే ఇంకా చాలా భయపడతారు. సో వీళ్ళకి ఇంకేమైనా ఆప్షన్ ఉందా అంటే డెఫినెట్లీ ఉందండి. దాన్ని మనం పీపీఎఫ్ అంటాం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటాము. సో ఎవరైతే ఎఫ్డీలో పెట్టారో ఈ ఆప్షన్ ఒక్కసారి ఖచ్చితంగా చూడండి. మీకు ఆఫ్టర్ టీడీఎస్ తర్వాత మీకు 4% మాత్రమే వర్కౌట్ అయ్యే ఈ ఎఫ్డి మీకు పీపీఎఫ్ లో ట్రిపుల్ ఈ అనే ఒక దీంతో వస్తుందండి. అంటే ట్రిపుల్ అనే ఫంక్షన్ ఉంటుంది దానికి. అంటే ఏంటంటే ఎగ్జామ్ట్ ఈ పీపీఎఫ్ లో పెట్టడం వల్ల ఏంటంటే ఏటీసీ బెనిఫిట్ ఒకటి వస్తుంది. ఆ తర్వాత దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఎగ్జామ్టెడ్, అలాగే దాని మీద ఏదైతే మీకు అమౌంట్ వస్తుందో ఓవరాల్ గా మీకు లంసమ్ వస్తుందో అది కూడా ఎగ్జామ్టే. సో అమేజింగ్ ప్రోడక్ట్ అండి. ఎవరైతే మాకు రిస్క్ వద్దు, మేము మార్కెట్లోకి వెళ్ళము, అలానే ఎఫ్డీలో మాకు డబ్బులు సరిపోవడం లేదు అనుకున్నారో వాళ్ళకైతే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎవరైతే మీ పిల్లల కోసం మనీని మీరు పెట్టాలి అనుకుంటున్నారు, లేదు అంటే మీ రిటైర్మెంట్ కోసం కొంత అమౌంట్ పెట్టాలి, మార్కెట్స్ అంటే భయంగా ఉన్నాయి అంటే వాళ్ళకైతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ ఆఫరింగ్ ఆల్మోస్ట్ 7.1% వరకు మీకు ఆఫర్ చేస్తుందండి. ఎవ్రీ ఇయర్ 1,50,000 పెట్టొచ్చు, మీ పేరు మీద పెట్టొచ్చు. లేదంటే మీ పిల్లలు మైనర్స్ అయితే మీరు గార్డియన్ గా ఉండి కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మినిమం 500 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఏదైనా మన పోస్ట్ ఆఫీసుల్లో మీకు అందరికీ అవైలబుల్ గా ఉంటుంది. బ్యాంక్స్ లో కూడా మీరు అడగండి, మీకు ఈజీగా అది ఓపెన్ చేస్తారు. 1,50,000 వరకు మీరు పెట్టుకోవచ్చు. 7.1%
వస్తుంది. అలానే ఈ ట్రిపుల్ ఈ అనే ఈ ఎగ్జామ్ట్ అనే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో కూడా మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో ఇది మనకి ఎలా వర్కౌట్ అవుతుంది, లెట్స్ ఏ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మనం ఎగ్జాంపుల్ అనేది లైవ్ ఎగ్జాంపుల్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ. సో ఒక పర్సన్ మనకి ఎవ్రీ ఇయర్ ఒక 1,50,000 వరకు మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి ఒక 20 years. సో దాంతో మనం కంపేర్ చేసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత వాళ్ళకి అమౌంట్ వస్తుంది అనే మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉందండి. సో 20 అంటే ఈ దీంట్లో ఏంటంటే 15 years మెచ్యూరిటీ పీరియడ్ అండి. పీపీఎఫ్ లో 15 years పెట్టుకోవచ్చు, ఇంకా ఇంకో 5 years కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనకు కావాలి అనుకుంటే. సో టోటల్ గా 20 years అంటే మీరు 40 years లో ఉన్నారు, మీరు ఇన్వెస్ట్ చేశారు, మీ రిటైర్మెంట్ కోసం 60 years అంటే మనం దాదాపుగా 20 సంవత్సరాలు మీరు 1,50,000 ఎవ్రీ ఇయర్ కానీ పెట్టినట్లయితే మీరు పార్ట్ లో అంటే ఎవ్రీ మంత్ కూడా పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు. లేదు ఒక్కసారిగా మీరు 1,50,000 కూడా పర్ యానం మీరు పెట్టుకున్నట్లయితే దాదాపుగా అది 30 lakhs ఇన్వెస్ట్మెంట్ అంటే 1,50,000 ఇంటూ 20 years అంటే 30 lakhs మీరు పెట్టినట్లయితే దాని మీద మీకు దాదాపుగా మీకు ఇంట్రెస్ట్ 36 lakhs వస్తుంది. అలానే మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక 30 lakhs, ఓవరాల్గా ఒక 66 lakhs వరకు మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు వస్తుందండి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ట్యాక్స్లు ఏమీ పడవు మీకు. సో మీకు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. సో దాన్ని మనం మళ్ళీ ఎవ్రీ మంత్ మళ్ళీ అక్కడ నుంచి మీరు ఇంట్రెస్ట్ పార్ట్నే తీసుకోవచ్చు, అంటే ఒక పెన్షన్ లాగా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఒక 1 crore 60 అంటే ఇంకొన్ని రోజులు ఉంచారనుకోండి ఇంకొంచెం 1 crore వరకు వెళ్తుంది. సో దాని దగ్గర నుంచి మీరు ఓన్లీ ఇంట్రెస్ట్ పార్టే తీసుకోవచ్చు అండి. తీసుకుంటే ఆ అమౌంట్ మీద మీరు తీసుకున్నట్లయితే దాదాపుగా ఒక 90,000 వరకు ఒక పెన్షన్ లాగా కూడా మీకు క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆప్షన్. ఎవరైతే కన్జర్వేటివ్ గా ఉన్నారో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది బెస్ట్. లేదు మేడం నాకు మ్యూచువల్ ఫండ్స్ కూడా నాకు ఓకే, నేను అంతవరకు వెళ్ళగలను అనుకునే వాళ్ళకైతే అసలు భయమే లేదండి. సో 12% వేసుకున్నా మీరు 1,50,000 ఎవ్రీ ఇయర్ మీరు ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా మీరు అంటే పర్ మంత్ 12,500 అంటే పర్ యానం 1,50,000 అంటే పర్ మంత్ 12,500. సో 12% రేట్ ఆఫ్ రిటర్న్స్తో కానీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్న 20 years తర్వాత మీ ఎస్ఐపి అమౌంట్ దాదాపుగా 4 crores అవుతుంది. 4 crores. ఓ సూపర్. ఎందుకంటే కాంపౌండ్ కూడా కాంపౌండింగ్ అవుతుందండి. 12% కదా, ఇదేమో 7.1%. సో అంటే రెండు చెప్తున్నా ఆప్షన్స్. సో భయపడుతున్న వాళ్ళకైతే మాకు వద్దు మార్కెట్స్ వద్దు అనుకునే వాళ్ళకైతే ఈ విధంగా పీపీఎఫ్ లో పెట్టి మీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మేడం పర్వాలేదు నేను మ్యూచువల్ ఫండ్స్ వరకు వెళ్తాను అంటే ఆ డిఫరెన్స్ రెండు ఉన్నాయండి. సో మీకు ఏది కంఫర్టబుల్ గా అనిపిస్తే అది చూస్ చేసుకోవచ్చు. ఓకే సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా మీ అందరికీ. సో ఇప్పుడు రెపో రేట్ తగ్గడం వల్ల అఫ్ కోర్స్ బ్యాంక్ ఇచ్చేటువంటి వడ్డీ రేట్స్ తగ్గడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు పీపీఎఫ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ మ్యామ్ చెప్పడం జరుగుతుంది. సో ఇంకొంచెం మీకు ఎక్కువ రిటర్న్స్ కనుక కావాలి అనుకున్నట్లయితే సో మీరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.